పాత్రికేయ మిత్రులకు సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి నాడు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ హయాంలో 2004లో ఏ విధంగా రైతు రుణమాఫీ చేసినారో మళ్ళా మధ్యలో 20 ఏళ్ళు రుణమాఫీ చేసిన ఎవరు కూడా చేయలేదు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ మాట్లాడింది కానీ చేయలేదు. ఈరోజు మరి 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం 23లో వచ్చినాక ఇప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సహచర క్యాబినెట్ మంత్రులందరూ కూడా నిర్ణయం చేసి ఈరోజు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేసే కార్యక్రమం మళ్ళా అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళా చేసింది. ఇది చాలా సంతోషంగా ఉంది. రైతులకు మరి ఏకకాలంలో అది కూడా అంతకుముందు ఏ ప్రభుత్వం 1 లక్ష కంటే ఎక్కువ ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సరే, ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నాం. ఈ ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అపోజిషన్ వాళ్ళకేం పని పాట లేకుండా అంటే దీని మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు దాని మీద అర్థాలు తీసి వీళ్ళకి ఇస్తారు, కొందరికి వస్తుంది, రేషన్ కార్డు అని అదని ఇదని అనేక మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. రైతులను ఇబ్బంది పెడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. రైతులకు ఒకటే మాట మేము చెప్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పింటూ దానికి విధి విధానాలు కూడా వచ్చింది. ఎప్పుడైనా ఒక స్కీమ్ అనేది పెట్టినప్పుడు కొన్ని విధి విధానాలు అనేది మాట్లాడతారు, ఆ విధి విధానాలు చెప్తారు. అంటే ఏదో విధి విధానాలు ఉండాలి. లేనప్పుడు ఎవరు అప్లై చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది కొంత అనుమానాస్పదంగా ఉంటుంది. కాబట్టి సో కొన్ని విధి విధానాలు పెడతారు. ఆ విధి విధానాల్లో పెట్టినప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ ఇబ్బందులకు దానికి తగిన పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ప్రతి రైతుకు ఒక కుటుంబంలో ఆ కుటుంబానికి వాళ్ళకు సంబంధించి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు మరి అని చెప్పడానికి మరి చెప్తా ఉన్నాం. సరే, ఏదేమైనా ఈరోజు 10 ఏళ్ల పాటు రుణమాఫీ చేయడం 2014లో ప్రభుత్వానికి వచ్చి రుణమాఫీ అన్నారు. మొదటి దఫా ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి 5 ఏళ్ళు తీసుకుంది. బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఏమన్నా 5 ఏళ్ళు తీసుకొని అంటే సంవత్సరానికి 20,000, 10,000, 30,000 ఇచ్చి 5 ఏళ్ళు కాలం కట్టింది. 5 ఏళ్ళల్లో వాళ్ళు ఇచ్చింది మిత్తి అంతే వెళ్ళింది. అంటే వాళ్ళు మిత్తి మాఫీ చేసినట్టే తప్ప రుణమాఫీ కాదు. ఏది మొదటి 5 సంవత్సరాలు. రెండో 5 సంవత్సరాలు అయితే అసలు మొత్తం రుణమాఫీ చేయాలి. ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అన్నారు. మొదటిసారి అయితే అసలు చేయాలి. రుణమాఫీ అసలు చేయలేదు. అంటే ఒకసారి అసలు అరకొర చేసి రెండోసారి అసలే చేయక మొత్తం ఎగ్గొట్టి మాట మీద నిలబడక అంటే అబద్ధ కార్యక్రమాలు చేసి ఈరోజు చేసే ప్రభుత్వాన్ని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే మాట మీద నిలబడి ఈ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి తప్పుదోవ రైతులు తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళను కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది తప్పు. రైతులందరూ కూడా ధైర్యం ఉండొచ్చు. ఇది సరే, మాట ఇచ్చినట్టు మాట నిలబెట్టుకుంటాం. ఇది మన ప్రభుత్వం, ఇది మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఎక్కువ రైతాంగం అంత సపోర్ట్ చేసి అన్ని వర్గాల ప్రజలు చేస్తే వచ్చిన ప్రభుత్వం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల మనసులు తెలుసుకొని వాళ్ళ ఆలోచనలు బట్టి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నాం. 6 గ్యారంటీల ఉచిత బస్సు కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, మరి అట్లే ఏంది గృహజ్యోతి 200 యూనిట్ల కరెంట్ బిల్ కానీ, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ, మరి అట్లనే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షలు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం, అంచెలుగా 22 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం 22 లక్షల ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఖమ్మంలో మొదలుపెట్టాం. మొన్న ఎలక్షన్ చేయడానికి కొంచెం ఆలస్యమైండొచ్చు. పార్లమెంటు తర్వాత ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ అయింది. ఇల్లు లేని వాళ్ళు అంటూ ఉండరు ఈ రాష్ట్రంలో. సో అట్లాంటి కార్యక్రమాలు భరోసాతోటి ప్రభుత్వం చేస్తుంటే వీటన్నిటి మీద తప్పు. సో ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, స్టార్ట్ అవుతాయి. మళ్ళా అక్కడ 2 లక్షల రూపాయల రుణమాఫీ విధి విధానాలను పెడతారు. ఆ విధి విధానాలను రకరకాల అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు.
ఏ రైతైనా వాళ్ళకు రుణమాఫీ రాకపోతే ఖచ్చితంగా అడగవచ్చు, వాళ్ళకు తప్పకుండా రైతు రుణమాఫీ అమలవుతుంది. ఓకే, ప్రభుత్వం చేసేది రైతుల కోసం చేస్తుంది అంటే ఏదో కొద్దిమందికి ఇవ్వకపోతే ఏమన్నా ప్రభుత్వానికి ఏమైనా మేలవుతుందా? లేదు కదా. అప్పుల రాష్ట్రంగా మిగిల్చిపోయాడు కేసీఆర్. అప్పులు మొత్తం అవసరం లేని ప్రాజెక్టు కట్టాడు, ప్రాజెక్టు కూలిని ఆ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. అడవులు అప్పులు చేసాడు. 60,000 కోట్ల అప్పుల నుంచి 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేసాడు. ఈరోజు పైసలు ఏడుకెళ్ళి తేవాలనేది కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. అయినా ధైర్యంగా సాహసంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వారికి నిజంగా ఇది హర్షించదగ్గ విషయం అని సందర్భంగా చెప్తూ తప్పకుండా రుణమాఫీ అమలవుతుంది, ఇందులో అవుతాయి. మళ్ళీ అట్లనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా అతి త్వరలో మొదలుగా ఉంటుంది. కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా, ఇంకా పెన్షన్ రాని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా తొందరగా మొదలవుతుంది. ఏ దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు పోదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సరే.